అసలు ఆ మంత్రం అంటే ఏమిటి? దాని ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చెప్తారా అండి? రైట్. హ్మ్. మనకు శాస్త్రం ఎలా చెప్పిందంటే అండి, హ్మ్. చాలా మంది ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారు. హ్మ్. నా కష్టం తీరలేదని బాధపడుతూ ఉంటారు. అవునండి. కరెక్టే. నేను ఓకే. రోజు పూజ చేసేసాను, రోజు నా దేవుడికి కష్టం కొబ్బరికాయ కొట్టేసాను రైట్. అంటారు. హ్మ్. కష్టాన్ని తీర్చడానికి హ్మ్. పూజ అసలు ఏమాత్రం సరిపోదు. హ్మ్. కరెక్ట్. కోవిడ్ పేషెంట్‌కి మామూలు పారాసిటమాల్ డోలో 6 ఫీట్ ఎయనట్లే. అంతే. ఎన్నేస్తే ఏమవుద్ది? హ్మ్. ఆడికి పడాల్సిన ఇంజెక్షన్‌లు వేరే ఉండాయి. ఉన్నాయి. అవును. మనకొచ్చే కష్టాలు అటువంటివే. హ్మ్. మనం చేసే పూజ అసలు పూజకి అర్థం ఏంటంటే హ్మ్. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు గాడ్. యాహ్! హ్మ్. భగవంతుడికి మీరు చెప్పే కృతజ్ఞతే కృతజ్ఞత పూజ. పూజ. ఆ! కృతజ్ఞతకు ఫలితం ఏమొస్తదండి? నువ్వు చేసేదే కృతజ్ఞత. ఆ! ఆల్రెడీ నీకొచ్చిన ఫలితం. ఏది దానికి ఫలితం? నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు. మీకు మనిషి జన్మ రావడం వల్లే హ్మ్. కృతజ్ఞతగా భావించి నాకు ఈ మనిషి జన్మ వచ్చినందుకు భగవంతుడికి పూజిస్తున్నాం. ఆ! ఇదే పూజ. పూజ. పువ్వు ప్లేస్‌లో గంధం ఇస్తావో, ఆ! హారతిస్తావో, ఇస్తావో నీ ఇష్టం అది. పంచాపచారమో, అది నీ షోడశోపచార పూజ చేసుకుంటావు. హ్మ్. నీ ప్రీతి కొద్దీ చేసుకుంటావు. చేసుకుంటావు. దీనికి కష్టానికి సంబంధం లేదు హ్మ్. ఫస్ట్. హ్మ్. తీర్చాలంటే వేరే మార్గాలు చెప్పారు. హ్మ్. పూజ అనేది ఎక్కడ శాస్త్రం చెప్పలా. హ్మ్. స్తోత్రాలు చెప్పారు. మీరు హ్మ్. విష్ణు సహస్రనామం చెప్పండి. ఎనకాల ఫలశ్రుతి ఉంటది. అవును. కరెక్ట్ అంటే అండి. స్తోత్రాలకి ఫలశ్రుతి చెప్పారు. చెప్పారు. ప్రతి స్తోత్రానికి ఉంది. హ్మ్. మీరు ఈ రామరక్ష స్తోత్రం చేయండి. చేయండి. మీకిదొస్తుంది. హ్మ్. మీకు భయం పోతుంది, పోతుంది. ఐశ్వర్యం వస్తుంది అన్నీ చెప్తున్నారు. ఆదిత్య హృదయం చేయండి. హ్మ్. మీకు ఆరోగ్యం ఆ! వస్తుంది. వస్తుందని ప్రతి చెప్తున్నారు. ఆదివారం పొద్దున్నే చేయండి అంటారు. ఆ! ఏ పూజకన్నా ఫలశ్రుతి ఉందా? ఏముండదు. ఉండదు. పూజలకు ఫలశ్రుతి ఉండదు. ఉండదు. స్తోత్రానికి ఉంది. అంటే నీ కష్టాన్ని తీర్చే స్తోత్రం. సో హ్మ్. మీరు స్తోత్రాన్ని పట్టుకోవాలి. సరే కొంతమంది స్తోత్రం కూడా చేస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు కాలభైరవ స్తోత్రం ఉంది. దత్తాత్రేయ స్తోత్రాలున్నాయి. విష్ణు రామరక్ష స్తోత్రం ఉంది. విష్ణు విష్ణు సహస్రనామం, సహస్రనామ లలితా స్తోత్రం ఉంది. సహస్రనామం ఉంది. లలిత సహస్రనామ సరే స్తోత్రం ఉంది. చేస్తున్నారు. హ్మ్. అయినా సరే కొంతమంది తీరుతాయి, కొంతమంది తీరవు. హ్మ్. ఎందుకు అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే హ్మ్. పూజా కోటి సమం స్తోత్రం. ఓహ్! పూజ కంటే కోటి రెట్లు స్తోత్రం బలమైంది. హ్మ్. స్తోత్ర కోటి సమం జపః. ఓహ్! స్తోత్రానికంటే కోటి రెట్లు మంత్రం. మంత్రం. జపం చేసే మంత్రాన్ని. జపం. అవును. జపము చేసే మంత్రం శక్తివంతమైంది. హ్మ్. అంటే విష్ణు సహస్రనామాన్ని మీరు మొత్తం చదవడం కంటే హ్మ్. విష్ణవే నమః, విష్ణవే నమః అనేది మంత్రం. మంత్రం. నామమంత్రం. హ్మ్. విష్ణు బీజాక్షరాలు కూడా మంత్రాలు వేరే ఉన్నాయి. ఉన్నాయి. అది గురుముఖం తెచ్చుకోవాలి. హ్మ్. విష్ణవే నమః, హ్మ్. విశ్వస్మై నమః, నమః. ఈ దామోదరాయ నమః, గోవిందాయ నమః ఇవన్నీ కూడా హ్మ్. మంత్రాలే. హ్మ్. ఈ మంత్రాలను మనం జపం చేస్తే హ్మ్. కోటి రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. బా! అందుకే అష్టోత్తర శతనామ స్తోత్రం చేయాలా? అష్టోత్తర శతనామావళి బలిచే. చేయాలంటే వలి చేస్తే ఫలితం ఎక్కువ. ఓకే. ఇందులో మంత్రాలొస్తాయి. హ్మ్. నామ మంత్రాలు ఇవన్నీ. అవును. ఈ మంత్రాలకు ఫలితం ఎక్కువ. వీటికంటే బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలకు ఇంకా ఫలితం ఎక్కువ. హ్మ్. జపకోటి సమం ధ్యానం అని చెప్తారు. హ్మ్. ఈ జపం కంటే కోటి రెట్లు ధ్యానానికి ఫలితం ఎక్కువ. హ్మ్. ఇక్కడ ధ్యానం అంటే ఏంటంటే అన్నీ వదిలేసి ఇట్లా కూర్చొని శ్వాస మీద ధ్యాస చేసుకుని ధ్యానం కాదు. అవును. ఆ మంత్రాది దేవతను ధ్యానం చేయడం. ధ్యానం చేయడం. మంత్రం చెప్పడం కాకుండా హ్మ్. ఆ మంత్ర దేవతను ధ్యానం చేయడం. హ్మ్. మీరు ప్రతి మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటది. హ్మ్. ఇప్పుడు విష్ణు సహస్రనామం తీసుకోండి. హ్మ్. దానికి ఒక ధ్యాన శ్లోకం ఇచ్చారు. హ్మ్. 1 కాదు 4 ఇచ్చారు. 4 విష్ణు ఇచ్చారు. సహస్రనామంలో. అవును. శాంతాకారం, భుజగశయనం, భుజగశయనం, క్షీరోదన్వత్ ప్రదేశేష్ ఇవన్నీ కూడా ధ్యాన శ్లోకాలు. అవును. అంటే ఆ విష్ణువుని మీరు ఎలా ధ్యానించాలి అని. మీరు ఎలాగైనా ధ్యానించొచ్చు. యోగులైతే ఒకలా గా ఇలా నీ ఇస్తారు. అది. అది ధ్యానం అంటే. హ్మ్. అది ఒక ధ్యానము. ఇప్పుడు 2 ఓంకారం ఉంది. హ్మ్. ఓంకారాన్ని ధ్యానం చేయడం ఏంటంటే, ఓంకారాన్ని మనం భావించడం, హ్మ్. ఓంకార శబ్దాన్ని వినడం. చెప్పడం కాదు. హ్మ్. వినడము. హ్మ్. ఓంకారాన్ని దర్శించడం. ఇది చూడడం. ఆ! ఈ కంటితో కాదు. మనసు భావనతో భావంతో. భావనతో. భావంతో. మానసికంగా. అది ధ్యానం కిందకొస్తుంది. ఓంకారాన్ని ధ్యానించడం. హ్మ్. ఇది ఓంకారాన్ని జపం చేయడం కంటే శక్తివంతమైనది. హ్మ్. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే మంత్రమే ఉంది ఇక్కడ మళ్ళీ. అవును. ధ్యానంలో కూడా మంత్రమే. మంత్రమే. మంత్రాన్నే ధ్యానం చేస్తున్నాం మనం. మంత్రాన్నే కాబట్టి జపిస్తాము, ధ్యానం చేస్తాం. హ్మ్. మంత్రము మన పూజల కంటే, హ్మ్. స్తోత్రం కంటే హ్మ్. చాలా శక్తివంతమైన మంత్రం. మంత్రం. హ్మ్. ఈ మంత్రాల్లో మళ్ళీ అనేక రకాలు. హ్మ్. నామ మంత్రాలున్నాయి. బీజాక్షర సహిత మంత్రాలున్నాయి. హ్మ్. ఈ నామ మంత్రాలు ఎవ్వరైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చేయొచ్చు. చేయొచ్చు. దానికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. హ్మ్. ఈ బీజాక్షరంతో కూడిన మంత్రాలకు రిస్ట్రిక్షన్స్ వస్తాయి. గురూపదేశం కంపల్సరీ ఉండాలి. హ్మ్. కానీ వీటికి అసలైన శక్తి ఇక్కడే ఉంటది. హ్మ్. ఈ మామూలు మంత్రాల కంటే బీజము అంటేనే సీడ్ ఎనర్జీ అక్కడే ఉంది. అంతే. కరెక్ట్. ఈ బీజంలోనే సీడ్ ఉంటది. అవును. కానీ కొంతమంది ఈ బీజాక్షరాలు కూడా అందరికీ చేరకుండా హ్మ్. రిస్ట్రిక్షన్ చేసి రెస్ట్రిక్ట్ కొంత చేసి అది కూడా అన్యాయం జరిగింది ఇక్కడ. మన హ్మ్. ధర్మంలో హ్మ్. చెప్పకూడదు అలాంటివి కూడా అందరూ ఉన్నాయి. చేయకూడదు. చేయకూడదని. కానీ అది తప్పు. ఎనర్జీ అందరికీ ఆ ఫలితం అందరికీ పొందాలి. కానీ పద్ధతిగా అలాగని దాన్ని ఎట్ట పడితే అట్లా ఒక కాకుండా ప్రాపర్‌గా ఆ! వెళ్ళాలి. మంత్రాసనం స్టార్ మీద ఇంట్రెస్ట్ ఉన్న, శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేయొచ్చు. చేయొచ్చు. గురువు ద్వారా తీసుకోవచ్చు. శ్రద్ధతో చేయొచ్చు. హ్మ్.